అల్లా భూమిపై కల్లోలాన్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. ఖురాన్లోని సూర్య అషూరా సూర్య నంబర్ 26 ఆయత్ నంబర్ 183లో అల్లా తెలియజేస్తున్నాడు, అల్లా కల్లోలాన్ని, ధరణిపై గొడవలను, కల్లోలాన్ని ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. దైవం మనమంతా కలిసి సహజీవనం చేయడానికి, ఇక్కడ హిందూ సోదరులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. ఇన్ని మతాల వారు కలిసి మన భారతదేశంలో నివసిస్తున్నప్పుడు ఇస్లాం వీరి మధ్య మత సామరస్యాన్ని, వీరందరూ కలిసి సహజీవనం చేయడానికి, వీరు ఐక్యతగా ఉండడానికి ఇస్లాం చెప్పేటటువంటి సూక్తులు ఏమిటి అంటే, ఖురాను గ్రంథాన్ని మీరు చూసినట్లయితే ఖురాను గ్రంథంలో ప్రతి అధ్యాయంలో కూడా మీకు బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం అనే ఒక వాక్యం కనిపిస్తుంది. అంటే అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. దైవం కరుణామయుడు. ఖురాన్లో 176 సందర్భాల్లో రహ్మాన్ అనే పదం వాడబడింది. దైవం కరుణామయుడు. కాబట్టి దేవుడు కరుణను మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఈ ప్రపంచానికి కారుణ్యాన్ని చూపించాడే తప్ప శిక్షను కాదు. అలాగే హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఏ విధంగా సామరస్యంగా ఉండాలో ఖురాన్ చాలా స్పష్టమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తుంది. మీరు ఖురాను గ్రంథాన్ని పరిశీలించినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో సూర బఖరాలో తెలియజేస్తున్నాడు, ధరణిపై కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరగకండి. వాస్తవంగా ఉపద్రవాలు అనేవి హత్య కంటే కూడా చాలా భయంకరమైనటువంటి పనులు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఓ మానవులారా, ధరణిపై మీరు కలహాలను సృష్టించకండి అని దైవం ఖురాను గ్రంథంలో ఆజ్ఞాపిస్తున్నాడు. ఖురాన్లో సూర బఖరా 2 ఆయత 205లో వల్లాహు లా యుహిబ్బుల్ ఫసాద్, అల్లా ఈ యొక్క ఉపద్రవాలను, కల్లోలాన్ని ఎంత మాత్రము కూడా ఇష్టపడడు అని చెప్పడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, ఒక హత్య కంటే, ఒక మర్డర్ కంటే కూడా కల్లోలాలను వ్యాపింపజేయడం చాలా పాపం అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఇస్లాం ధర్మాన్ని కాస్త మీరు పరిశీలించినట్లయితే చాలా స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అదేమిటంటే, మనమంతా కూడా కలిసి సహజీవనం గడపడానికి మనలో కావలసింది ఏంటి, మనకేం కావాలి అన్న విషయాన్ని మీరు చూసినట్లయితే ఖురాను గ్రంథంలో సూర అన్-నహల్ సూర నంబర్ 16 ఆయత 126లో ఒకవేళ మీరు ప్రతీకారం తీర్చుకోదలిస్తే మీపై దౌర్జన్యం జరిగిన వరకే ప్రతీకారం తీర్చుకోండి, కానీ క్షమిస్తే అది మీకే ఉత్తమం అని దైవం తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీపై ఏదైనా దౌర్జన్యం జరిగింది, మీపై ఎవరైనా ప్రతీకారం తీర్చుకున్నారు, అప్పుడు మీరు వారితో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అంతవరకే మీరు ప్రతీకారం తీర్చుకోండి. కానీ ఒకవేళ క్షమిస్తే అది మీకే ఉత్తమం అని ఖురాన్లోని సృష్టికర్తన దైవం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైనా శత్రువు మీకు ఎదురవుతే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోకండి, శాంతిని కోరుకోండి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మిత్రులారా, అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ని మీరు పరిశీలిస్తే సూర ఫుస్సిలత్ సూర నంబర్ 41 ఆయత నంబర్ 33 నుండి 35 వచనాలని మీరు చూసినట్లయితే, ఓ ప్రవక్త, మంచి చెడు రెండు ఒకటి కావు, నీవు చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ శత్రువే నీ ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు చూస్తావు. ఒకవేళ సమాజంలో చెడు ఉంటే ఆ చెడుకి జవాబు చెడు కాదు మిత్రులారా, ఆ చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ శత్రువే నీ ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నువ్వు చూస్తావు. అరబ్ దేశంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దాడి చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేసుకుంటే ఒంటె మలినాన్ని వీపుపై వేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూతుళ్లకు విడాకులు ఇచ్చేలా బలవంతం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని 3 సంవత్సరాలు సంఘ బహిష్కరణ చేశారు. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఉమ్మి వేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నడిచేటటువంటి మార్గంలో గాజు పెంకలు, సీస ముక్కలు వేశారు. అలాగే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనేక విధాలుగా దౌర్జన్యం చేశారు. నూతనంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, ఇస్లాం ధర్మాన్ని విశ్వసించిన వారిని హత్య కూడా చేశారు. అలాంటి సందర్భాల్లో కూడా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారిపై ప్రతీకారం తీర్చుకోకుండా వారిని క్షమించారు. కాబట్టి ఆ శత్రువులే ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. కాబట్టి ఇస్లాం అంటుంది, ప్రతీకారం తీర్చుకోవడం కంటే క్షమించి వేయడమే మీకు ఉత్తమము అని చెప్పడం జరిగింది. ఇస్లాం ధర్మం అంటుంది, చెడుని చెడు ద్వారా రూపుమాపకండి, చెడుని మంచి ద్వారా మీరు రూపుమాపండి అని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. ఉదాహరణకి, ఒక సంఘ వ్యతిరేకి, ఒక దుర్మార్గుడు ఒక మస్జిద్ని తగలబెట్టాడని ఒక ముస్లిం వెళ్ళి ఒక మందిరాన్ని తగలబెట్టడానికి ఇస్లాం అనుమతించదు. ఒక హిందూ సోదరుడు
ఒక ముస్లిం సోదరుడిని గొడవ పెట్టి కొట్టాడు కాబట్టి ఒక ముస్లిం వెళ్ళి హిందూ సోదరుని కొట్టడానికి ఇస్లాం అనుమతించదు. అలాగే ఒక హిందూ సోదరుడు ముస్లిం అమ్మాయిని ఎగతాళి చేశాడని ఒక ముస్లిం అబ్బాయి హిందూ అబ్బాయిని ఎగతాళి చేయడానికి ఇస్లాం అనుమతించదు. అలాగే ఒక హిందూ సోదరుడు ముస్లింపై దౌర్జన్యం చేశాడని ముస్లింలు హిందువులపై దౌర్జన్యం చేయడానికి ఇస్లాం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. అన్ని పరిస్థితుల్లో కూడా ఇస్లాం ఏంటంటే శాంతియుత ధర్మం, శాంతిని కోరుకుంటుంది. ఖురాను గ్రంథంలో దైవం తెలియజేశాడు, ఓ ప్రవక్త, మంచి చెడు రెండు ఒకటి కావు, నీవు చెడుని మంచి ద్వారా తొలగించు, అప్పుడు నీ శత్రువే నీ ప్రాణ స్నేహితుడైపోవటాన్ని నీవు చూస్తావు. కాబట్టి మనం ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, కొంతమంది దుర్మార్గులు వారి తుచ్చ రాజకీయ ప్రయోజనాల కోసం మనమంతా కలిసినటువంటి హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మరి వారి యొక్క ఆకృత్యాలకు, వారు చేసేటటువంటి చర్యలకు మనం బలి కాకుండా మనం సహనాన్ని పాటించాలి. ఈ సహనాన్ని పాటించడమే నేటి ఈ యొక్క అంశం యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా.